కూడా మాట్లాడదాం. కానీ మనం అత్యంత కీలకమైన ప్రదేశానికి వెళ్ళబోతున్నాం. అంతర్వేది దగ్గర ఉన్న మణికిపురం. ఒక దశలో తుఫాన్ ఇక్కడ కూడా తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది, అక్కడ తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మణికిపురం సరిగ్గా అంతర్వేది మణికిపురం పక్కపక్కనే ఉంటాయి. అక్కడ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. శివశంకర్, మణికిపురం ప్రాంతం, అంతర్వేది ప్రాంతం ఈ మొంతా తుఫాను కారణంగా ఎటువంటి ప్రభావం అక్కడ కనిపిస్తోంది? ఎస్ రోహిత్, చూసుకున్నట్లయితే ముంతా తుఫాన్ ప్రభావం అంతా కూడా కోనసీమ మీద ఎక్కువగా చూపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 80 మీటర్ల మేర అయితే సముద్రం అయితే ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈదురుగాలు ఏదైతే చెప్పారో ఆ ఈదురుగాలు కూడా ఇక్కడ 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు ఇస్తున్నాయి. చూడొచ్చు మనం కొబ్బరి చెట్లు, కోనసీమ ప్రాంతం అంతా కూడా కొబ్బరి చెట్లతో నిండి ఉంటుంది. ఈ గాలి వేగానికి కొబ్బరి చెట్లన్నీ కూడా వంగిపోయి వాలిపోయిన పరిస్థితి అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. అదే విధంగా చూసుకున్నట్లయితే తూర్పు పాలానికి అత్యంత సమీపంగా ఉండే మల్కీపురం అయితే ఇవి చూసుకుని మనం తీర ప్రాంతంలో ఏదైతే గాలులు వేస్తాయని చెప్తున్నారో ఆ 90 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు ఇక్కడ వీస్తూ ఉన్నాయి. ఎక్కడ ఎవరు కూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు, ఎవరు కూడా ప్రయాణం చేయడం లేదు, ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని కూడా చెప్తున్నారు. ఇప్పటికే 2-3 చోట్ల చెట్లు కూలిపోవడం, ఒక చోట అయితే చెట్టు కూలి మహిళ చనిపోవడం, మరో చోట చెట్టు భారీ వృక్షం కూలిపోయి ఆటో షీట్ అంతా కూడా నాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి సముద్రం నుంచి వచ్చే బ్యాక్ వాటర్ డ్రైన్ ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఇది సముద్రంకి వెళ్లే గోదావరి నది. ఆ గోదావరి నదిలో కూడా సముద్రం నుంచి బ్యాక్ వాటర్ వస్తుంది. బ్యాక్ వాటర్ వచ్చి ఇదంతా కూడా అలలు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే చెప్పారో 90 కిలోమీటర్ల వేగంతో నీరు వస్తుందని, అదేవిధంగా చూసి 90 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తుందని చెప్పారో చూడొచ్చు. మనం అర్థంగా కూడా చెట్లు అల్లకల్లోలంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవాలి. కోనసీమ వాసులందరూ కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే సముద్రం మీదకి వస్తుంది. ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. మరొక కొంతసేపట్లోనే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పూర్తిగా ఇక్కడ గాలులు వీస్తున్నాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే సుమారుగా 90 నుంచి 100 కిలోమీటర్ల మేర వేగంతో అయితే సుడిగాలులు వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెట్లన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా వంగిపోయి విరిగిపోయి రహదారులన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా కోనసీమ కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే ఒక్కసారి మీరు అందుబాటులోనే ఉండండి. నర్సాపురంకి వెళ్దాం. నర్సాపురంలో